అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 150 మంది యొక్క కుటుంబ సభ్యులకి పెద్దలు గౌరవనీయులు శ్రీ తెలంగాణ శాసనసభ సభాపతి అయినటువంటి మరియు వికారాబాద్ శాసన సభ్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి శ్రీమతి కీర్తిశేషులు గడ్డం శైలజ గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 150 మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మన నుంచి దూరమైనటువంటి శ్రీమతి గడ్డం శైలజ గారు ఎక్కడున్నా వారి పరమ పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవో భవాశుద్ధ నుంచి తెలియజేసుకుంటూ, అలాగే ఆమె ఆత్మ శాంతించాలని ఆశ్రమంలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారు మరి పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప మనసుతో ఇక్కడ ఉన్నటువంటి 150 మంది అభాగ్యులకి, అలాగే మరి 5వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మ శాంతించాలని వారి ద్వారా కూడా కోరుకుంటూ, అలాగే వికారాబాద్ పట్టణంలో కూడా ఎంతో మంది అభాగ్యులకి, అనాథలకి, అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఆ పరిసర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎంతో గొప్ప మానవత్వాన్ని చాటుతున్నారు. కాబట్టి మరి అన్నదాతలు అయినటువంటి శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి గారికి మాతృదేవోభవ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరొక్కసారి శ్రీమతి గడ్డం శైలజ గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని 150 మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ, మీ మాతృదేవోభవ అనాథ.